నమస్కారం. మీకు తెలుసా, మన దేశంలో యువత ఆత్మహత్యల రేటు ప్రపంచంలోనే అత్యధికమని? ఇది చాలా కలవరపెట్టే విషయం. వేరే దేశాల్లో రోడ్డు ప్రమాదాలు ప్రధాన కారణమైతే ఇక్కడ మాత్రం ఆత్మహత్యలు. నిజంగా ఆలోచించాలి. ఈరోజు మనం ఈ సమస్య లోతుల్లోకి వెళ్దాం. అసలిదెందుకు జరుగుతోంది, మన దగ్గరున్న రిపోర్ట్లు, రీసెర్చ్ ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా చదువుల ఒత్తిడి, తల్లిదండ్రుల అంచనాలు, వీటి పాత్ర ఎంత, ఇవన్నీ వివరంగా మాట్లాడుకుందాం. అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే ఎన్సీఆర్బీ లెక్కలు చూస్తే 2021లో భారతదేశంలో సగటున ప్రతిరోజు 35 మందికి పైగా విద్యార్థులు చనిపోతున్నారు. 35 మందా ప్రతిరోజు? అవును, అంటే దాదాపు ప్రతి 40 నిమిషాలకు ఒక విద్యార్థి అనమాట. ఇంకా చెప్పాలంటే ఈ సంఖ్యలు బయటికి వచ్చినవి మాత్రమే. సమాజంలో ఉన్న భయం, చిన్నచూపు వల్ల, ఇంకా రిపోర్ట్ కాని కేసులుండటం వల్ల అసలు సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఓ సరే, మరి దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ నంబర్స్ వెనుక ఉన్న కథేంటి? ఇంత ఒత్తిడి ఎందుకు? దీన్ని ఆపే మార్గం లేదా? ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే గత 10 ఏళ్లలో అంటే 2012 నుంచి 2021 మధ్యలో ఈ విద్యార్థుల ఆత్మహత్యలు 57% పెరిగాయి. 57%? చాలా ఎక్కువ కదా? అవును, మన దేశ జనాభా పెరుగుదల రేటు కంటే కూడా ఎక్కువ. అంతేకాదు, మొత్తం ఆత్మహత్యల రేటు పెరుగుదల కంటే కూడా ఇది వేగంగా పెరుగుతోంది. అంటే ఈ సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఇంకో విషయం నిజంగా కొంచెం షాకింగ్. మనం ఎప్పుడూ రైతుల ఆత్మహత్యల గురించి బాధపడుతూ ఉంటాం, అది పెద్ద సమస్య అని. కాని 2021 లెక్కలు చూస్తే విద్యార్థుల ఆత్మహత్యలు 13,089, రైతుల ఆత్మహత్యల 10,881 కంటే ఎక్కువయ్యాయి. అవును, ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అంటే మన యువత, ముఖ్యంగా విద్యార్థులు ఎంత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారో ఇది సూచిస్తోంది. విద్యా వ్యవస్థలో, కుటుంబాల్లో ఏదో మార్పు రావాల్సిన అవసరముందని ఇది గట్టిగా చెప్తోంది. మరి ప్రాంతాల వారీగా చూస్తే ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయా? కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, కొన్నింటిలో తక్కువ అలా? ఓహో, ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం కేసుల్లో దాదాపు సగం అంటే 46% కేవలం 5 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. అవి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇంకా ఒడిషా. ఓకే, అంటే ఈ 5 రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నమాట. అవును. ఇంకోవైపు చూస్తే జార్ఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో గత 5 ఏళ్లలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. అయితే పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇది కొంచెం ఆశాజనకంగా అనిపించినా ఎందుకలా తగ్గిందో కూడా మనం స్టడీ చేయాలి. సరే, మరి అబ్బాయిలు అమ్మాయిల మధ్య తేడాలేమైనా ఉన్నాయా? ఎవరు ఎక్కువగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు? 2021 లెక్కల ప్రకారం చూస్తే చనిపోయిన విద్యార్థుల్లో 57% అబ్బాయిలు. అంటే అబ్బాయిలే ఎక్కువ. అవును, కానీ గత 10 ఏళ్లలో పెరుగుదల చూస్తే అబ్బాయిల ఆత్మహత్యలు 113% పెరిగాయి. అదే సమయంలో అమ్మాయిల ఆత్మహత్యలు 79% పెరిగాయి. ఇక్కడ ఇంకో విషయం, వేరే నివేదిక ప్రకారం గత 10 ఏళ్లలో ప్రత్యేకంగా మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు 61% పెరిగాయని ఉంది. అంటే అబ్బాయిల్లో పెరుగుదల వేగం ఎక్కువగా ఉన్నా అమ్మాయిల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా. అంటే అమ్మాయిలు కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. బహుశా వారికి చదువుతో పాటు వేరే రకమైన సామాజిక ఒత్తిళ్లు కూడా ఎక్కువ ఉంటున్నాయేమో. అసలు ఇంతమంది విద్యార్థులు ఈ దారి పట్టడానికి మూల కారణాలేంటి? ఈ ఒత్తిడంతా ఎక్కడ్నుంచొస్తుంది? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, చాలా నివేదికలు, చివరికి మన సుప్రీంకోర్టు కూడా చెప్పిందేంటంటే తల్లిదండ్రుల ఒత్తిడి ఒక ప్రధాన కారణమని. తల్లిదండ్రుల ఒత్తిడా? అంటే పిల్లల చదువుల విషయంలో వాళ్లు పెట్టే ప్రెషర్ అంత ప్రభావం చూపుతోందా? అవునండి, సుప్రీంకోర్టు దీన్ని గుర్తించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదువుల్లో తీవ్రమైన పోటీ, మార్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అమ్మానాన్నలు నిరాశపరుస్తానేమో అనే భయం, ఇవన్నీ కలిసి వాళ్ళని కుంగదీస్తున్నాయి. దీనికేమైనా ఉదాహరణలున్నాయా? అంటే సర్వేలు కానీ, అధ్యయనాలు కానీ ఏం చెప్తున్నాయి? ఉన్నాయి. కర్ణాటకలో ఒక స్టడీ చేస్తే అందులో 87% మంది అమ్మాయిలు పరీక్షల విషయంలో తల్లిదండ్రుల నుంచి చాలా ఎక్కువ ఒత్తిడి ఉందని చెప్పారు. 87%. అమ్మో, చాలా ఎక్కువది. అలాగే పంజాబ్లో సైకియాట్రిస్టులేమంటున్నారంటే చదువుల ఒత్తిడి, సంబంధిత మానసిక సమస్యలతో వాళ్ల దగ్గరకొచ్చే యువత సంఖ్య గత 5 ఏళ్లలో రెట్టింపైందట. ఇందాక అమ్మాయిల గురించన్నాం కదా, వారిపై ఈ ఒత్తిడి ప్రభావం ఇంకా ఎలా ఉండొచ్చు? వారికి ప్రత్యేకమైన సమస్యలేమైనా ఉన్నాయా? అవును, అమ్మాయిల విషయంలో ఇది కొంచెం కాంప్లెక్స్.
ఒకవైపు చదువుల్లో రాణించాలి, మంచి మార్కులు తేవాలి అనే ప్రెషర్, మరోవైపు కొన్నిసార్లు ఇంటి పనులు లేదా త్వరగా పెళ్లి చేసుకోవాలనే సామాజిక ఒత్తిడులు. రెండిటినీ బ్యాలెన్స్ చేయడం కష్టం కదా. చాలా కష్టం. కర్ణాటక నివేదిక ప్రకారం చదువుల ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది అమ్మాయిలు ఇళ్లనుంచి పారిపోయిన కేసులు కూడా ఉన్నాయంట చూడండి. ఇంకా ఎంత బాగా చదువుకున్నా జాబ్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం ఇంకా తక్కువగానే ఉంది. అంటే చదువు అయ్యాక కూడా వాళ్లకు అడ్డంకులుంటున్నాయి. ఇదంతా కలిపి వాళ్లపై ఒత్తిడిని మరింత పెంచుతోంది. సరే, ఇదంతా విద్య, కుటుంబ ఒత్తిడి గురించి. మరి మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడడానికున్న భయం, ఆ స్టిగ్మా అంటాం కదా, దాని పాత్ర ఎంత? అది చాలా చాలా కీలకమైన పాయింట్. అసలు స్టిగ్మా అంటే ఏంటి? మానసిక సమస్య ఉంటే చెప్పుకోవడానికి భయపడటం, నలుగురు ఏమనుకుంటారని దాచిపెట్టడం. యూనిసెఫ్ గ్యాలప్ సర్వే ప్రకారం మన దేశంలో యువత మానసిక ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటానికి, సహాయం అడగటానికి చాలా వెనుకాడుతున్నారు. అంటే ధైర్యంగా బయటకొచ్చి చెప్పలేకపోతున్నారన్నమాట. అవును. ఇంకో షాకింగ్ విషయం, దక్షిణ భారతదేశంలో టీచర్లపై చేసిన ఒక స్టడీలో దాదాపు 70% మంది డిప్రెషన్ని ఒక అనారోగ్యంలా కాకుండా వ్యక్తిగత బలహీనతగా చూస్తున్నారట. టీచర్లే అలా అరుగుంటే ఇక విద్యార్థులు ఎలా సహాయం అడుగుతారు? అదే సమస్య. ఈ స్టిగ్మా వల్లే సమస్య బయటపడదు, పరిష్కారం దొరకదు. దాంతో పరిస్థితి ఇంకా దిగజారుతుంది. మనం తరచూ వింటుంటాం, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్లే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని. ఇది ఎంతవరకు నిజం? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. ఎన్సీఆర్బీ డేటా చూస్తే పరీక్షల్లో ఫెయిలవడం వల్ల జరిగే ఆత్మహత్యల రేటు కోవిడ్ సమయంలో తగ్గింది. అప్పుడు చాలా పరీక్షలు జరగలేదు గదా. అవును, రద్దయ్యాయి. అంతకుముందు కూడా ఈ రేటు క్రమంగా తగ్గుతూనే వస్తోంది. దీనిబట్టి ఏమర్థమవుతుందంటే, ఏదో ఒక పరీక్షలో ఫెయిలవడం కంటే కూడా సంవత్సరాల తరబడి ఉండే ఆ అకడమిక్ ప్రెషర్, ఆ అంచనాల భారం, భవిష్యత్తు గురించిన ఆందోళన, ఇవే ఎక్కువ ప్రమాదకరమనిపిస్తోంది. అంటే ఇది ఒక సంఘటన వల్ల జరిగేది కాదు, దీర్ఘకాలిక ఒత్తిడి ఫలితమన్నమాట. అవును, ఎక్కువగా అలాగే కనిపిస్తోంది. ఇవి కాకుండా ఇంకా వేరే కారణాలేమైనా ఉన్నాయా? క్లుప్తంగా చెప్తారా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉదాహరణకు, ఇష్టం లేని కోర్సులు, కెరీర్లు ఎంచుకోవలసి రావటం, తల్లిదండ్రుల బలవంతం వల్ల, కాలేజీల్లో సరైన సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం, ర్యాగింగ్, బుల్లింగ్. ఇది ఆఫ్లైన్లోనే కాదు, ఆన్లైన్లో కూడా. అవును, సైబర్ బులియింగ్ కూడా పెరిగింది. కరెక్ట్. ఇంకా కులం, మతం, ఆర్థిక నేపథ్యం ఆధారంగా వివక్ష, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల్లో మార్పులు, అంటే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి పిల్లలకందే ఎమోషనల్ సపోర్ట్ తగ్గడం, తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను పట్టించుకోకపోవడం, ఇంకా బయటకు కనిపించని మానసిక సమస్యలు, ఇవన్నీ కూడా పాత్ర పోషిస్తున్నాయి. సరే, ఇదంతా భారతదేశంలోని పరిస్థితి. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎలా ఉంది? ఇది కేవలం మన సమస్యనా లేక గ్లోబల్ ఇష్యూనా? ఇది ఖచ్చితంగా గ్లోబల్ ఇష్యూనే. WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 10-19 ఏళ్ల యువత మరణాలకు ఆత్మహత్య 4వ ప్రధాన కారణం. 4దా? అంటే ఇది చాలా దేశాల్లో ఉందన్నమాట. అవును. అయితే దేశాల మధ్య తేడాలున్నాయి. ఉదాహరణకు, నెదర్లాండ్స్లో యువత సంతృప్తి చాలా ఎక్కువగా ఉండట. కారణం, అక్కడ ఒత్తిడి లేని సపోర్టివ్ వాతావరణం, ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మరోవైపు దక్షిణ కొరియా, అక్కడ OECD దేశాల్లోకెల్లా అత్యధిక ఆత్మహత్య రేటుంది. అక్కడ చదువు, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ, సామాజిక ఒత్తిడి చాలా ఎక్కువ. అమెరికాలో కూడా ఈ మధ్య యువత ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అంటే సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశంలో తీవ్రత, సంఖ్య, బహుశా ఆ ఒత్తిడి తీరు కూడా కొంచెం భిన్నంగా, ఆందోళనకరంగా ఉందనుకోవచ్చా? అవును, అలా చెప్పొచ్చు. మరి చరిత్రలో అసలు ఆత్మహత్యను ఎలా చూసేవారు? కాలంతో పాటు ఈ అభిప్రాయాలు ఎలా మారాయి? దీనివల్ల ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా ఆ స్టిగ్మాను అర్థం చేసుకోవటానికి ఏమైనా హెల్ప్ అవుతుందా? క్లుప్తంగా చెప్పాలంటే చరిత్రలో చాలా మార్పులొచ్చాయి. కొన్ని పురాతన సంస్కృతుల్లో, అంటే గ్రీస్ లాంటి చోట్ల, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని గౌరవప్రదంగా కూడా చూసేవారు. మన దగ్గర సతీ సహగమనం ఉండేది, దాన్ని నిషేధించారు. అవును. తరువాత క్రైస్తవంలో సెయింట్ అగస్టిన్ లాంటి వాళ్లు దీన్ని పాపంగా పరిగణించారు. ఆ అభిప్రాయం చాలా కాలం బలంగా ఉంది. 18-19 శతాబ్దాల్లో రొమాంటిక్ కాలంలో కొందరు కళాకారులు దీన్ని ఒక విషాదకరమైన రొమాంటిక్ చర్యగా చిత్రీకరించారు. ఆధునిక కాలంలో, అంటే గత శతాబ్దం నుంచి, దీన్ని ప్రధానంగా మానసిక, సామాజిక, వైద్య సమస్యగా చూడటం మొదలైంది.
అయితే ఆ పాత అభిప్రాయాలు అంటే పాపం, బలహీనత వంటివి అవింకా పూర్తిగా పోలేదు. అవే ఇప్పటికీ మన సమాజంలో మానసిక సమస్యల పట్ల చిన్నచూపుకు, సహాయమడగడంలో సంకోచానికి కొంత కారణమవుతున్నాయి. ఓకే. ఇన్ని సవాళ్లు, ఇంత తీవ్రమైన పరిస్థితి చూస్తుంటే అసలు ఆశ ఉందా? ఏమైనా మార్పు తీసుకురాగలమా? నివారణకు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఆశ ఉంది. నివారణ కూడా సాధ్యమే. నిరాశపడాల్సిన పనిలేదు. ముందుగా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడేవారిని గుర్తించడం ముఖ్యం. వాళ్ళ ప్రవర్తనలో మార్పులు అంటే ఎప్పుడూ దిగులుగా ఉండటం, ఇష్టమైన పనులు కూడా చేయకపోవడం, నిద్ర, ఆకలిలో తేడాలు, చావు గురించి మాట్లాడటం ఇలాంటివి గమనించాలి. సరే, ఇలాంటి సంకేతాలు మనకు తెలిసిన వాళ్లల్లో కనిపిస్తే మనమేం చేయాలి? ఎలా రియాక్ట్ అవ్వాలి? చాలామందికి తెలీదు కదా. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. మొహమాట పడకుండా వాళ్లతో నేరుగా, సానుభూతితో మాట్లాడాలి. ఏంటి, ఈ మధ్య డల్గా ఉంటున్నావు, అంతా ఓకేనా, ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయా అని స్పష్టంగా అడగాలి. అలా అడుగుతే వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అని భయపడతారు చాలామంది. ఆ భయం అవసరం లేదు. నిజానికి అలా అడగడం వల్ల నన్ను పట్టించుకునేవారున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలగొచ్చు. వాళ్ళు అవునంటే వాళ్ళ ప్లాన్ ఏంటి అని అడగాలి. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పను, రహస్యంగా ఉంచుతా అని మాట ఇవ్వకూడదు. అది చాలా ముఖ్యం. అవును. వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులకు, లేదా నమ్మకమైన పెద్దవాళ్లకు, లేదా సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ లాంటి నిపుణులకు తెలియజేసి వాళ్లకు సరైన సహాయం అందేలా చూడాలి. అది మన బాధ్యత. మన దేశంలో ప్రభుత్వం, ఇతర సంస్థలు వీళ్ల పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చట్టాలు, పాలసీలు ఉన్నాయా? ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2017. ఇది మానసిక సమస్యలతో బాధపడేవారి హక్కులను కాపాడుతుంది. ర్యాగింగుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్, యూజీసీ నిబంధనలున్నాయి. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కదా? అవును. వాళ్ళు అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలని చెప్పారు. ఇంకా బెంగళూరులోని నిమ్హాన్స్, ముంబైలోని స్పిఫిక్ లాంటి సంస్థలు గేట్ కీపర్ ట్రైనింగ్ ఇస్తున్నాయి. అంటే టీచర్లు, హాస్టల్ వార్డన్లు వీళ్ళందరికీ సమస్యలో ఉన్న విద్యార్థులను ఎలా గుర్తించాలి, వారితో ఎలా మాట్లాడాలి అనే దానిపై శిక్షణ. అది చాలా ఉపయోగపడుతుంది. చాలా. అలాగే కొత్త విద్యా విధానం 2020 కూడా విద్యార్థుల శ్రేయస్సుపై ఫోకస్ పెట్టింది. సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయమని చెప్పడం కూడా మంచి పరిణామం. ఐఐటీలు లాంటి చోట్ల కూడా వెల్నెస్ సెల్స్ పెడుతున్నారు. ఓకే, అంటే వ్యవస్థాగతంగా కొన్ని మార్పులొస్తున్నాయి. మరి స్కూళ్ళు, కాలేజీలు ఇంకా యాక్టివ్గా ఏం చేయొచ్చు? వాళ్ళ పాత్రేంటి? వాళ్ల పాత్రే అత్యంత కీలకం. కేవలం సిలబస్, పరీక్షలు అనే కాకుండా మంచి కౌన్సిలింగ్ సేవలు అందించాలి. కెరీర్ గురించే కాదు, ఎమోషనల్ సపోర్ట్ కూడా. మార్కులకే కాదు, పిల్లల ఇతర టాలెంట్స్కి, ఇంట్రెస్ట్లకు కూడా విలువివ్వాలి. టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. స్ట్రెస్లో ఉన్న స్టూడెంట్స్ని ఎలా గుర్తించాలో తెలియాలి. సమస్యలను ముందుగానే పసిగట్టి హెల్ప్ చేసే సిస్టమ్స్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం, పిల్లలు భయం లేకుండా తమ సమస్యలు చెప్పుకునే, సహాయమడిగే వాతావరణం క్రియేట్ చేయాలి. చాలా బాగా చెప్పారు. సరే, మొత్తం మీద ఈ చర్చ సారాంశమేంటి? మనం గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం, భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీనికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా చదువుల ఒత్తిడి, కుటుంబం, సమాజం అంచనాలు, మానసిక ఆరోగ్యం పట్ల ఉన్న చిన్నచూపు ఇవన్నీ కలిసి పరిస్థితిని జటిలం చేస్తున్నాయని అర్థమైంది. అవును, గణాంకాలు చూస్తే భయమేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆందోళనకరం. కాని గుర్తుంచుకోవాల్సిందేంటంటే నివారణ సాధ్యమే. దీనికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, టీచర్లు, స్టూడెంట్స్ అందరి భాగస్వామ్యం అవసరం. అంటే ఓపెన్గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం గురించి, ఒత్తిడి గురించి, ఫెయిల్యూర్స్ గురించి ఇళ్లల్లో, స్నేహితులతో, కాలేజీల్లో ఈ సంభాషణ మొదలవ్వాలి. ప్రాజెక్ట్ సెమీకోలన్ లాంటివి ఉన్నాయి కదా, జీవితం ఆగకూడదు, కొనసాగాలి అనే ఆశకు చిహ్నంగా. అలాంటివి కూడా స్ఫూర్తినిస్తాయి. కరెక్ట్. ఇదంతా విన్నప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అసలు మనం విజయం అంటే ఏమనుకుంటున్నాం? కేవలం మార్కులు, ర్యాంకులు, పెద్ద జీతాలేనా? లేక మన పిల్లల సంతోషం, వాళ్ల మానసిక ఆరోగ్యం, వాళ్ల ఇష్టాలు, వీటి ఆధారంగా ఆ విజయమనే నిర్వచనాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉందా?
బహుశా దీని గురించి మన శ్రోతలు కూడా ఆలోచించాలి.